హలో, మనం ఈరోజు కొన్ని విషయాలు పామిస్ట్రీలో కెరియర్ లైన్స్ గురించి మాట్లాడదాం. జనరల్గా కెరియర్ లైన్ అనగానే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఒకవేళ సపోజ్ కొంతమందికి కెరియర్ లైన్ ఎలా ఉంటుందంటే ఇది ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, ఓన్లీ ఇది ఒక లైన్ ఉంటుందండి. సో అలాంటప్పుడు ఏంటంటే చాలా భయపడతారు. అంటే ఏంటంటే కెరియర్ లైనే లేదు అని చెప్పేసి చాలా భయపడతారు. అలా కాదు, మీకు మీ హ్యాండ్లో అట్లీస్ట్ ఇది ఒక్క లైన్ ఉన్నా మీకు కెరియర్ ఉన్నట్టు అర్థం. మీ లైఫ్ చాలా బాగుంటుంది అన్నట్టు అర్థం. అంటే ఏంటంటే మీరు ఉన్నత స్థితికి వెళ్తారని అర్థం. అంటే దానివల్ల మీ కెరియర్ లేదు, మీ కెరియర్ లైన్ చాలా చిన్నగా ఉంది అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమందికి ఏంటంటే కెరియర్ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు ఆగిపోతుంది. అంటే ఏంటంటే మీరు ఒక 35 years 40 years వరకు మీరు చేస్తారు కెరియర్. అంటే మీరు జాబ్ చేస్తారు అప్పటి వరకు. దాని తర్వాత జాబ్ మీరు కంటిన్యూ చేయరు అన్నట్టు అర్థం. 35 to 40 years చేస్తారని. ఇంకా కొంతమందికి ఏంటంటే చాలా చిన్న ఏజ్ నుంచే కొంతమందికి ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచే కెరియర్ స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వరకు ఉంటుంది. సో ఏంటంటే వీళ్ళు చాలా చిన్న ఏజ్లో కెరీర్ స్టార్ట్ చేసిందని నాకు అర్థం. అంటే 17 yearsకో 16 yearsకో 18 yearsకో వీళ్ళు కెరియర్ స్టార్ట్ చేసినట్టు అర్థం. సో ఇలాంటి వాళ్ళకి టోటల్ కెరియర్ లైన్ అంటే టోటల్ లైఫ్ వీళ్ళు వర్క్ చేస్తారన్నట్టు అర్థం. అండ్ కొంతమందికి ఏంటంటే కెరియర్ లైన్ వేరే, అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే రవి ప్లానెట్ రవి ఫింగర్ వైపు కెరియర్ లైన్ వెళ్తుంది. అలా వెళ్ళినా కానీ ఏంటంటే వీరికి కెరియర్ ఉన్నట్టే, ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే కెరియర్ లైన్ ఇట్లా రవి ఫింగర్ వైపు వెళ్తుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వీళ్ళకి కెరియర్ ఉంటుంది. కానీ ఏంటంటే వీళ్ళు మనం చూసినట్టయితే ఏంటంటే కొంచెం లేట్గా కెరియర్ స్టార్ట్ చేసినట్టు అని అర్థం. అంటే ఏంటంటే 28 yearsకో అలా సంథింగ్ 25 yearsకో స్టార్ట్ చేసినట్టు అన్నట్టు అర్థం. అండ్ కొంతమందికి ఏంటంటే ఈ కెరియర్ లైన్లో బ్రేక్ వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూసినట్టయితే బ్రేక్ లేదు, కానీ ఇక్కడ బ్రేక్ వచ్చింది. అంటే ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఆ జాబ్లో ఏదో ప్రాబ్లం వీళ్ళకి ఉండేసి ఆ జాబ్ మానేసి వీరు వేరే జాబ్కి వెళ్ళిపోతారు. అంటే ఏంటంటే వీరికి ఏదో సమ్ ఇష్యూ జరిగి ఉంటుంది. ఆ ఇష్యూ జరగడం వల్ల వీరు ఆ జాబ్ మానేయడం. అంటే ఏంటంటే వీరు ఏ తప్పు చేయకుండా వీరి మీద ఏదో నింద పడడం వల్ల వీరు ఆ జాబ్ మానేయడం. తర్వాత మళ్ళీ చేస్తే అదే జాబ్ కంటిన్యూ చేస్తారు కొన్నాళ్ళు అయిన తర్వాత, లేదంటే వేరే జాబ్లో కంటిన్యూ చేస్తారు. అలాంటి వచ్చి వెళ్ళిపోతుంది, కానీ పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మనం ఈరోజు కొన్ని విషయాలు పామిస్ట్రీ గురించి మాట్లాడాం కదా, మరి కొన్ని విషయాలు ఫర్దర్ ఎపిసోడ్స్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ.